హాయ్ వ్యూయర్స్, దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్. యాక్చువల్గా మనము కొద్ది రోజుల క్రితం నాగార్జున గారి ఇంటికి దారేది అని చెప్పి మీకు ఒక మంచి వీడియో చూపించాం కదండి. ఈరోజు యంగ్ స్టార్ అయినటువంటి విశ్వక్ సేన్ ఇల్లును చూపించబోతున్నాం అనమాట. సో జనరల్గానే ఇక మీదట ఎవ్రీ వీక్ మీకు ఒక సెలబ్రిటీకి సంబంధించిన హౌస్ చూపించాలి అని చెప్పేసి పొలిటికోస్ కూడా అనుకుంటుంది. అండ్ మీరు ఏ సెలబ్రిటీస్ ఇల్లు చూడాలనుకుంటున్నారో కూడా మాకు కమెంట్ సెక్షన్స్లో తెలియజేస్తే నెక్స్ట్ నుంచి మీకు నేను తప్పకుండా అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తానన్నమాట. సో ప్రస్తుతం మనం ఇప్పుడు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాము. జనరల్గా మీరు పంజాగుట్ట వే నుంచి వస్తే గనక స్ట్రైట్గా వచ్చిన తర్వాత జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇన్ కేస్ యూసఫ్ గూడ మీద నుంచి మీరు వస్తే గనక జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి స్ట్రైట్గా వచ్చేయాలి. అది కాకుండా మీరు పెద్దమ్మ టెంపుల్ దగ్గర నుంచి వచ్చినట్లయితే సేమ్ యూటర్న్ తీసుకున్న తర్వాత స్ట్రైట్గా వెళ్ళాల్సి ఉంటుంది జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి. ప్రస్తుతం మన పంజాగుట్ట వే మీద నుంచి అటు వచ్చాం, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్కి తీసుకున్నాము అండ్ స్ట్రైట్గా వెళ్తున్నాము. విశ్వక్ సేన్ మంచి నటుడు అండ్ ఆల్సో మంచి దర్శకుడు కూడా మనందరికీ తెలిసిందే. అండ్ స్క్రీన్ ప్లే రచయిత కూడా. ఆయన ఫార్మేషన్ కానీ ఆయన డైలాగ్ సెన్సేషన్స్ కానీ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. పక్క తెలంగాణ యాసలో ఆయన మాట్లాడుతూ ఉంటారు, అది కూడా చాలా ఇష్టం. చాలామంది ఆయన మాట్లాడుతుంటే వినాలనుకునేవారు కూడా చాలామందే ఉంటారు. అండ్ రీసెంట్గా 2024లో మనం చూసుకుంటే ఆయన మూవీస్ ఒక 2 వరకు కూడా రిలీజ్ అయ్యాయి. ఆ మూవీస్ వచ్చేసి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అండ్ మెకానిక్ రాకీ అండ్ ఆల్సో గామి, 3 మూవీస్ అండి. ఈ మూవీస్ కూడా అన్నీ బాగానే ఉన్నాయి. గామికి ఒక మంచి పేరు వచ్చింది అండ్ ఆల్సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి యావరేజ్గా నిలిచిందని చెప్పచ్చు. మెకానిక్ రాకీ మంచి టాకీ అందించుకున్నప్పటికీ ఓన్లీ 2 వీక్స్ వరకే థియేటర్స్కి పరిమితమైంది. సో ఇప్పుడు మనము అండ్ ఆల్సో ఫిలిం నగర్ వైపు వెళ్తున్నామండి. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి స్ట్రైట్ లెఫ్ట్ తీసుకున్న తర్వాత స్ట్రైట్ వెళ్తున్నాము. అలాగే స్ట్రైట్గా వెళ్తున్నామండి. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నాం. అండ్ అంటే మనము బేగంపేట్, పంజాగుట్ట అవే నుంచి వచ్చాము. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ అందరికీ తెలుసు కాబట్టి అక్కడ నుంచి నేను మీకు రూట్ చూపిస్తున్నాను అనమాట. సో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి పంజాగుట్ట వే నుంచి వచ్చాము కాబట్టి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తున్నాము. అలాగే స్ట్రైట్గా వెళ్తుంటే మనకు రైట్ సైడ్లో సివిఆర్ న్యూస్ అని కనిపిస్తుంది. అలాగే ఫిలిం నగర్ బోర్డ్ అని కూడా కనిపిస్తుంది. అంటే చాలామంది సెలబ్రిటీస్ అందరూ ఇటువైపే ఉంటారు. అండ్ ఆల్సో హైదరాబాద్ ట్విన్ సిటీస్లో ఉండే వాళ్ళకు కూడా ఫిలిం నగర్ అంటే చాలా సుపరిచితమే, అందరికీ తెలిసిన ప్లేస్ అనే చెప్పొచ్చు. అండ్ ఆల్సో అనుకున్నట్టుగానే మనం ఇంకాస్త ముందుకు వచ్చేసామండి, స్ట్రైట్గా వెళ్తున్నాము. మీరు కనుక విజువల్స్లో చూసుకుంటే రైట్ సైడ్కి వచ్చేసి మీకు సివిఆర్ న్యూస్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే దాని పక్కనే ఫిలిం నగర్ బోర్డ్ కూడా కనిపిస్తుంది. సో అలాగే స్ట్రైట్గా వెళ్తున్నాం, మనము ఫిలిం నగర్ వైపు వెళ్తున్నాం. జర్నలిస్ట్ కాలనీ దాటేసి ముందుకి ఫిలిం నగర్ వైపు వెళ్తున్నాము. అండ్ ఆల్సో ఫిలిం నగర్లోనే మనకు సివిఆర్ న్యూస్ ఉందని చెప్పాను కదండి, దానికి ఆపోజిట్లో లెఫ్ట్ సైడ్లోనే మీకు వెంకటేష్ గారి ఇల్లు అండ్ ఆల్సో మోహన్ బాబు గారి ఇల్లు కూడా కనిపిస్తుంది. మేబీ ప్రస్తుతం మోహన్ బాబు గారు ఈ ఇంట్లో ఉండటం లేదనుకోండి. ఇలా మనం స్ట్రైట్గా వచ్చిన తర్వాత రైట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి సివిఆర్ న్యూస్ కూడా వెళ్ళిపోయింది అండ్ మనం రైట్ తీసుకుంటున్నామండి. రైట్ తీసుకున్న తర్వాత మనం వెల్కమ్ టు ఫిలిం నగర్ బోర్డ్ మీకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్, అలాగే వెళ్తున్నాం అనమాట. దీనికి ఇంకొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్కి ఫస్ట్ ఇల్లు వచ్చేసి మన వెంకటేష్ గారి ఇల్లు కనిపిస్తుంది. అండ్ దాని పక్కనే మోహన్ బాబు గారి ఇల్లు కూడా కనిపిస్తుంది. అండ్ మీరు విజువల్లో కూడా చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఎక్కడైనా ఫిలిం నగర్కి రావాలి, ఇది వెంకటేష్ గారి ఇల్లు అండి మనం చూస్తున్నాం లెఫ్ట్ సైడ్కి. మీరు ఎప్పుడైనా లైక్ ఫిలిం నగర్కి వచ్చిన తర్వాత మోహన్ బాబు గారి ఇల్లు చూడాలనుకున్న ప్రస్తుతం లెఫ్ట్ సైడ్లో చూస్తుంది మోహన్ బాబు గారి ఇల్లు. సో మనం ఇంకా వెంకటేష్ గారి ఇల్లు అండ్ ఆల్సో మోహన్ బాబు గారి ఇల్లు కూడా క్రాస్ చేసేసి స్ట్రైట్గా వెళ్తున్నాము. స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత కోర్స్ ఫిలిం నగర్కి వచ్చే వాళ్ళందరికీ కూడా ఈ రూట్ సుపరిచితమే. ముందుగా చెప్పినట్టుగా ఇంకాస్త ముందుకు వెళ్ళాలి. అండ్ లెఫ్ట్ సైడ్ మనకు టెంపుల్ కూడా కనిపిస్తుందండి, అది ఫిలిం నగర్ క్లబ్ కూడా ఉంది ఇక్కడే. మనకి ఫిలిం నగర్లో చాలా మూవీ ఈవెంట్స్కి సంబంధించి షూట్స్ కూడా అవుతూ ఉంటాయి అండ్ ఆల్సో ప్రెస్ మీట్స్ ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి. అండ్ ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్ లెఫ్ట్ సైడ్కి ఏదైతే ఉందో మీకు నేషనల్ ఫ్లాగ్ కలర్లో కనిపిస్తుంది కదా, అదే లైక్ ఫిలిం ఛాంబర్కి సంబంధించిన దేవస్థానం అని కూడా చెప్పచ్చు. సో లెఫ్ట్ సైడ్ ఫిలిం నగర్, ఆ పక్కనే దేవస్థానం కూడా ఉంటుందండి. చిన్న తిరుపతిని తలపించేలా ఈ టెంపుల్ ఉంటుంది అని చెప్పి చాలామంది అంటుంటారు. ఫిలిం నగర్ దైవ సన్నిధానం అని కూడా పిలుస్తారు. అలా ఇంకాస్త స్ట్రైట్గా వెళ్ళిపోతూనే ఉండాలి మనం. స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత మీకు మధ్యలో కొన్ని స్టాచ్యూస్ కనిపిస్తాయి. ఆ స్టాచ్యూస్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి.
సో ఈ ఫిలిం నగర్కి వచ్చే వాళ్ళందరికీ కూడా చాలా అంటే ఈజీ మెథడ్ని నేను చూపిస్తున్నాను. మీరు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్దగా వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఇలా అంతా ఫిలిం నగర్ రోడ్కి వచ్చిన తర్వాత అలా వెంకటేష్ గారి ఇల్లు, మోహన్ బాబు గారి ఇల్లు క్రాస్ అయ్యి స్ట్రైట్గా వచ్చిన తర్వాత మీకు స్టాచ్యూస్ కనిపిస్తున్నాయి కదా, స్టాచ్యూస్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. మనం లెఫ్ట్ సైడ్ లోపలికి ఎంట్రీ అవుతున్నామండి. అలా 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 వెళ్ళిపోతున్నాము. లెఫ్ట్ సైడ్కి వచ్చాము. అండ్ ఆల్సో మీకు రైట్ సైడ్కి స్టాచ్యూస్ కూడా కనిపిస్తున్నాయి కదా కొన్ని. సో అల్లూరి సీతారామరాజు కానివ్వండి, లైక్ చంద్రబోస్ కానివ్వండి, సుభాష్ చంద్రబోస్, ఈ స్టాచ్యూస్ అన్ని మనకు కనిపిస్తాయి. సో లెఫ్ట్ సైడ్కి తీసుకున్నాం, స్ట్రైట్గా వెళ్తున్నాం. సో స్టాచ్యూ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నాం కదండి, లెఫ్ట్గా స్ట్రైట్గా వెళ్తున్నాము. స్ట్రైట్ అలా స్ట్రైట్గా వెళ్తుంటే ఆల్మోస్ట్ ఆల్ చాలా అంటే చాలా కొద్ది స్పేస్లోనే విశ్వక్సేన్ వాళ్ళ ఇల్లు ఉందండి. చాలా తొందరగా మనం వచ్చేసామని చెప్పొచ్చు. అండ్ మీరు ఎప్పుడైనా విశ్వక్సేన్ గారి ఇల్లు చూడాలి అనుకుంటే మేము చూపించిన ఈ రూట్ ప్రకారం మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. అలా ముందుకు వెళ్తున్నాం. లెఫ్ట్ సైడ్కి వచ్చి ఎదురుగా కనిపిస్తున్న బ్లాక్ గేట్ ఏదైతే ఉందో అది పరిటాల రవి గారి ఇల్లు. సో ఇప్పటికీ అక్కడ అంటే వాళ్ళ వైఫ్ అదంతా ఇక్కడే ఉంటున్నారు. అండ్ ఇది లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలండి. ఇప్పుడు మనం పరిటాల రవి గారి ఇంటి నుంచి లెఫ్ట్ సైడ్కి మనం టర్న్ అయ్యాము. మనం చూస్తున్నాం కూడా విజువల్స్లో రైట్ సైడ్కే విశ్వక్సేన్ గారి ఇల్లు ఉంటుంది. నేను మీకు చూపిస్తాను. చాలా దగ్గరకు వచ్చేసాము. రైట్ సైడ్కి హరిత హై స్కూల్ అని చెప్పేసి మనకు ఒక స్కూల్ కూడా కనిపిస్తుంది. అలా కాస్త ముందుకెళ్ళాలి. ముందుకెళ్ళిన తర్వాత మీకు రైట్ సైడ్కే ఒకప్పుడు టాలీవుడ్ అని చెప్పేసి చాలా మంచి ఛానల్ ఇక్కడ కనిపించేది. ఇప్పుడు రైట్ తీసుకోవాలి మళ్ళీ మనం ఇక్కడ నుంచి. ఫస్ట్ ఏదైతే స్టాచ్యూస్ నుంచి స్ట్రైట్గా వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకున్నాము. లెఫ్ట్ సైడ్కి స్ట్రైట్గానే మీకు కనిపించింది కదండి పరిటాల రవి గారి ఇల్లు. అండ్ అలా లెఫ్ట్కి వచ్చేసిన తర్వాత హరిత స్కూల్ దాటిన తర్వాత ఈ రైట్ సైడ్కి కనిపిస్తున్నటువంటి ఇల్లే విశ్వక్సేన్ గారి ఇల్లు. దిస్ ఈస్ ద వే. అంటే వైట్ కలర్ విత్ ఎల్లో కలర్లో మీకు గేట్ కనిపిస్తుంది కదా, అండ్ పూలదండలతో ఆల్రెడీ మంచిగా డెకరేట్ చేసి ఉంది. సో ఇదే అండి విశ్వక్సేన్ గారి ఇల్లు. అండ్ విశ్వక్సేన్ గారి ఇల్లును ఇంకాస్త నేను మీకు క్లోజర్గా చూపించబోతున్నాను. సో చూస్తున్నాం కదండి, ఇదే మన విశ్వక్సేన్ గారి ఇల్లు. వైట్ గేట్ విత్ గోల్డ్ కలర్ ఫర్నిష్ వచ్చిందనే చెప్పొచ్చు. ఎదురుగా మనకు 2 విగ్రహాలు, ఏనుగులు కూడా కనిపిస్తున్నాయి గోల్డెన్ కలర్లో. చూడడానికి చాలా 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 బాగుంది ఇల్లు. అండ్ మనం ఫ్లోర్స్ వైజ్ కూడా చూసుకున్న ఇంచుమించు మనకి ఇది 5 ఫ్లోర్స్ లాగా కనిపిస్తుంది. అండ్ పైన కనిపించేది ఏదైతే ఉందో అక్కడే జిమ్ వర్కౌట్స్ చేస్తూ ఉంటారు మన విశ్వక్సేన్ గారు. సో ఇల్లు కూడా చాలా బాగుంది. ఇంట్లోనే జిమ్ కూడా పెట్టుకున్నారు. ఆ మధ్యకాలంలో విశ్వక్సేన్ గారి పెళ్ళి అని చెప్పి పత్రికలు ఇచ్చారని చాలా చాలా వార్తలే బయటకు వచ్చాయి. కాకపోతే ఇప్పటి వరకు అయితే ఆయన మ్యారేజ్ కాలేదు. త్వరలోనే అవుతుందేమో, మరి చూడాలి. అండ్ ఆల్సో విశ్వక్సేన్ గారి ఇల్లుని మనం చూస్తున్నాం కాబట్టి మీకేమనిపిస్తుంది? విశ్వక్సేన్ గారి ఇల్లు బాగుందా అంటే? ఓకే, ఇంట్లోకి వెళ్ళి ఇంటిని చూపించలేము ఎందుకంటే మనకు పర్మిషన్స్ ఉండవు కాబట్టి జనరల్గానే బయట నుంచి ఆయన ఇంటికి దారేది అన్న ఒక క్యాప్షన్తో మేము ఇదంతా చూపించడం జరిగింది. రూట్ కూడా చాలా ఈజీగానే ఉందని అనుకుంటాను. సో వ్యూయర్స్, విశ్వక్సేన్ గారి ఇల్లు ఇంటికి దారేది చూపించాం కదా, మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. అండ్ కామెంట్ సెషన్స్లో మీరు ఇంకెవరి ఇల్లు చూడాలనుకుంటున్నారు, ఏ సెలబ్రిటీ ఇల్లు ఎక్కడ ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెషన్లో చెప్పండి. అండ్ విశ్వక్సేన్ గురించి ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ నేను మీకు చెప్పబోతున్నాను. అండ్ ఆల్సో ఆయన రియల్ నేమ్ వచ్చేసి దినేష్ నాయుడు అండి. 1995 మార్చ్ 29 ఆయన పుట్టారు. అండ్ అఫ్ కోర్స్ 30 ఇయర్స్కి దగ్గరగా ఉన్నారు. 2024 వరకు కూడా కొన్ని సినిమాలు ఆయన నటించారు. ఫస్ట్ ఆయన సినీ కెరీర్ స్టార్ట్ అయింది మాత్రం 2017 నుంచి అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు 2025లో సరికొత్త సినిమాలు కూడా రాబోతున్నాయి. అక్టోబర్ 31 లేడీస్ నైట్ అనే మూవీలో ఒక అతిథి పాత్రలో రాబోతున్నారు. అది మాత్రమే కాకుండా ఇంకొన్ని మూవీస్ కూడా రిలీజ్కి ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. సో ఈ 2025 ఫిలిం వైజ్ చూసుకున్న, పర్సనల్ లైఫ్ చూసుకున్న ఆయనకి అన్ని రకాలుగా బాగుండాలని చెప్పి పొలిటికోస్ టీమ్ కూడా కోరుకుంటుంది. అండ్ రీసెంట్గా న్యూ ఇయర్ కూడా వచ్చేసింది కాబట్టి ఈ న్యూ ఇయర్ మీకు కూడా అందరికీ బాగుండాలి. అండ్ ఆల్సో విశ్వక్సేన్ గారి ఫ్యాన్స్ ఎవరున్నారో వారందరూ కూడా సూపర్గా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. మరో సెలబ్రిటీ ఇల్లు ఎక్కడుందో అది కూడా తెలియజేయడానికి ఇంకాస్త తొందరలోనే అంటే ప్రతి వీకెండ్స్లో కూడా మీకు ఒక సెలబ్రిటీ హౌస్ని చూపించబోతున్నాను. సో మీరు ఎవరి ఇల్లు చూడాలనుకుంటున్నారో, వారి ఇంటికి దారేదో తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్ రూపంలో చెప్పండి. ఇది ఇప్పటివరకు నా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్తో కీర్తన, పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, విశ్వక్సేన్ హౌస్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.